ఆర్గానిక్ నర్సరీ మేళా. ఈ నర్సరీ మేళాని ఎందుకు చేయాలనుకుంటున్నామంటే విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఇటువంటి నగరాల్లో, పట్టణాల్లో కూడా ఆర్గానిక్ నర్సరీ మేళాలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి, రేపు జనవరిలో కూడా జరుగుతాయి. కానీ శ్రీకాకుళంలో ఇంతవరకు జరగలేదు. జరగకపోవడం వల్ల ఇక్కడ మారుమూల ఒరిస్సా బోర్డర్ వరకు ఉన్నటువంటి రైతులు, చాలామంది ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. అందుకోసం ఇండియన్ పీడియాట్రిక్ డాక్టర్స్ అసోసియేషన్, అలాగే శ్రీశ్రీ నర్సరీ అగ్రికల్చరల్ ట్రస్ట్ బెంగళూరు వారి సహాయ సహకారాలతో, అలాగే సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూపు సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వర్తించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్లో మనకి బృందావనం అనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 9, 10, 11 తారీఖుల్లో మనం ఆర్గానిక్ నర్సరీ మేళాని నిర్వర్తించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అన్ని సర్వీస్ డిపార్ట్మెంట్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్, కృషి విజ్ఞాన కేంద్రం, ఇలాగ అన్ని సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి కూరగాయ నారులు, ఇలా రకరకాలైనటువంటి నారులను మనము అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని విత్తనాలను అయితేనేమి, నర్సరీ నారులు అయితేనేమి, అలాగే ఆర్గానిక్ ఫుడ్ కౌంటర్స్ కూడా ఒక 25 కౌంటర్స్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని శ్రీకాకుళం జిల్లా నుంచి కాకుండా విజయనగరం, విశాఖపట్నం జిల్లా నుంచి కూడా కొంతమంది రైతులు, ఔత్సాహిక రైతులు కూడా ఇందులో పాల్గొనడానికి వస్తున్నారు. జై గోమాత, జై శ్రీరామ్.